శ్రీగురుభ్యో నమః. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి, భగవత్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి, తేదీ 21/3/2024 గురువారం. స్వస్యశ్రీ చాంద్రమానైన శోభకృతు నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శశర శుక్లపక్షం ద్వాదశి గురువారం. ద్వాదశి తెల్లవారుజాన 5:36. ఆశ్లేష నక్షత్రం రాత్రి 2:30 వరకు కలదు. అమృత గడియలు రాత్రి 12:46 నుంచి 2:30 వరకు. ఉదయం దుర్ముహూర్తం 10:07 నుంచి 10:55 వరకు. మరి ఒక దుర్ముహూర్తం 2:55 నుంచి 3:43 వరకు కలదు. పగలు వర్జం 2:22 నుంచి 4:06 వరకు కలదు. ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయం. ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యమైన గణాంకం. ఎవరికైనా తెలుగు మరియు ఇతర భాషల్లో ఉన్నవారికైనా సరే, కుటుంబంలో ఉన్నటువంటి విద్య, ఉద్యోగ, వివాహ, ఇంకేమైనా సరే బాంధవ్య విషయాల్లో కానీ ఇబ్బందులు ఉన్న, సమస్యలు ఉన్న దానికి తగు మార్గం ద్వారా తెలియజేయాలి. అలాగనే జాతకరీత్యా ఎవరికైనా పొంతనలు కావాలన్నా, వారి జన్మ నక్షత్రం తెలుసుకోదలుచుకున్న వారైనా కింది నెంబర్కి ఫోన్ చేయగలరు. పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు. ఇక ద్వాదశ రాశుల విషయంకి వస్తే ఈరోజు తారాబలయుక్తంగా తెలియజేయగలరు. మేషరాశి అశ్విని నక్షత్రం సంపత్తారాయుక్తం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు, అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే వీరు ఈరోజు కుటీర పరిశ్రమల వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి ముఖ్యంగా కలిసి వచ్చే రోజు కూడా చెప్పారు. భరణి నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ముఖ్యంగా రావి చెట్టు, వేప చెట్టు ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారంగా ఏదైనా సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారాలు మెండుగా ఉంటాయి. కృతికా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారాలు కలవు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొంది ఆస్కారాలు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారాలు మెండుగా కాలవు. రోహిణి నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. అలాగే ప్రయాణాల్లోనూ ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం. నూతనంగా వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం ఉంటే అది వాయిదా వేసుకోవడం మంచిది. వీరు ఈరోజు కనకదార స్తోత్రం చదువుకుని అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి. మృగశిర నక్షత్రం వారికి సాధన తారాయి, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా కాదు. మిథున రాశి మృగశిర నక్షత్రం వారికి సాధన తారాయి, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండుగా కాదు. ఆరుద్ర నక్షత్రం వారికి ఆర్థిక, ఆరోగ్య, మానసిక ఇబ్బందులు కలవు. కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం జరిపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారాలు కూడా మెండుగా కలవు. పునరుస నక్షత్రం వారికి మిత్రతారాయి. మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు కలవు. ఏదైనా ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందగలరు. అలాగే ఉద్యోగ వృద్ధి కూడా జరిగే అవకాశం కలదు. కర్కాటక రాశి పునరుసు నక్షత్రం వారికి మిత్రతారాయత్వం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులకి పై అధికారి వల్ల మన్ననలు పొందుతారు. అనుకున్న స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు కూడా కలవు. పుష్యమి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ జయమవుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ముఖ్యంగా కలిసి వచ్చే రోజు. విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపార, విహార యాత్రలుగా వెళ్ళే వారికి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. ఆశ్లేష నక్షత్రం వారికి కాస్త
ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా వీరు సమస్య పోవడానికి గాను వీరు శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు. సింహరాశి మఖా నక్షత్రం వారికి సంపత్తారాయి, ధనం మూలకంగా లాభాల పట్ల పడతాయి. పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. గృహమైంది ఏదైనా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అవి జయం పొందే దిశగా కూడా. పుబ్బా నక్షత్రం వారికి కాస్త మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలప, జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు ఉంటాయి. అవన్నీ సమస్య పోవడానికి గాను వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసుకుని విష్ణు సహస్రనామం జపించుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా కలవు. ఉత్తరా నక్షత్రం క్షేమతారాయి, క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులను జయమవుతాయి. బంధుమిత్రుల సమాగమనం ఉంటుంది. వారి వల్ల క్షేమదాయకంగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు కూడా మెండుగా కలవు. హస్తా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. వీరు దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది. ఏదైనా వ్యవహారాలు ఉన్నా సరే వాయిదాలు వేసుకోవడం మంచిది. వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయం ఉంటే సందర్శించుకోవడం చాలా యోగ్యదాయకం. చిత్తా నక్షత్రం వారికి సాధన తారాయి, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండుగా ఉంటాయి. తులారాశి చిత్తా నక్షత్రం వారికి సాధన తారాయి, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారాలు మెండుగా కలవు. స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది. అలాగే నాగేంద్ర స్వామి దర్శనం కూడా యోగ్యతగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి మిత్రతారాయి, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉండే అవకాశాలు ఆస్కారాలు కూడా మెండుగా కలవు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందుతాయి. అనుకున్న రీతిలోని జయం పొందే అవకాశాలు మెండుగా కలవు. అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కూడా కలదు. జ్యేష్ఠ నక్షత్రం వారికి జన్మతారాయి, కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యతగా ఉంటుంది. ధనుస్సు రాశి మూలా నక్షత్రం సంపత్తారాయిత్వం, ధన మూలకంగా లాభాల పట్ల పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కలదు. ఈరోజు వ్యవసాయదారులకి ముఖ్యంగా కలిసి వచ్చే రోజు. పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టు ప్రదక్షిణ చేసుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే చాలా యోగ్యతగా, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా ముఖ్యంగా వీళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. తెల్లని వస్త్రం ధరించడం ఇంకా మేలు కలిగించే అవకాశాలు కూడా కలవు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమతారాయి, క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు. విద్యార్థులకు ముఖ్యంగా కలిసి వచ్చే రోజు. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చేయమవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొందగలరు. శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కనుకని దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది. అలాగే ఎవరితోటైనా సరే అంత తక్కువ మాట్లాడితే అంత యోగ్యతగా ఉండే అవకాశం కూడా కలదు. వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యతగా. ధనిష్ఠ నక్షత్రం వారికి సాధన తారాయకం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం మెండుగా కలదు. కుంభరాశి
ధనిష్ట నక్షత్రం వారికి సగం తారాయత్వం, శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం, అవకాశం చాలా మెండుగా కలదు. శతభిష నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలవు. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం జరిపించుకుని ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉంటుంది. అలాగే శివ పంచాక్షరి జపించుకొని శివాలయ దర్శనం చేసుకోవడం యోగ్యత. పూర్వాభాద్ర నక్షత్రం వారికి మిత్రతారాయ, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు కలవు. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం వారికి మిత్రతారాయకం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉండే అవకాశాలు కలవు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం, అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం, ఆస్కారాలు మెండుగా కలవు. రేవతి నక్షత్రం వారికి జన్మతారాయకం, కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలత ఉండదు ఈరోజు. కనుకనే వీరు శివ పంచాక్షరి జపించుకొని అలాగే సూర్య నమస్కారం చేసుకుంటే యోగ్యతగా ఉంటుంది. ఈరోజు ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు. మరి ఒక రోజు మరికొన్ని విషయాలు తెలుసుకుంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.